నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలోని నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్య సంచలనం రేపడం తెలిసిందే. ఆమెను ఇంట్లోనే 27 సార్లు కత్తితో పొడిచి చంపేశారు. తర్వాత ఇంట్లో ఉన్న డబ్బులు, నగలు తీసుకొని వెళ్లారు. ఎవరో దొంగలు చేశారని అనుకున్నారు పోలీసులు. అయితే ఈ ఘటనలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. రూపారెడ్డిని చంపేసింది అదే స్కూల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు. మద్యం, చెడు తిరుగుళ్లకు అలవాటు పడిన విద్యార్థులు స్కూల్ ఫీజు డబ్బులను దొంగతనం చేశారు. విద్యార్థులు ఫీజు కట్టే ఆగస్టు మొదటి వారంలో పక్కాగా స్కెచ్ వేసి ఆమె ఇంట్లో 4 లక్షలు దొంగతనం చేశారు. అయితే వారు తిరిగి వెళ్లేటప్పుడు రూప వాళ్లలో ఒకరిని గుర్తుపట్టారు. తాను పోలీసులకు సమాచారం ఇస్తుందన్న భయంతో ఆమెను అత్యంత దారుణంగా 27 సార్లు పొడిచి చంపేశారు. ఈ హత్యలో పాల్గొన్న ఓ విద్యార్థి హాస్టల్లో మొబైల్ ఫోన్ వాడడం, క్రమశిక్షణ లేకుండా ఉండడంతో అతన్ని రూపారెడ్డి హాస్టల్ నుంచి పంపేశారు. ఆ కక్ష మనసులో పెట్టుకొని స్నేహితులతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని కూడా భావిస్తున్నారు. తాము ఎక్కడా దొరకకుండా విద్యార్థులంతా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. సీసీటీవీల్లో కనిపించకుండా మాస్కులు కూడా వేసుకున్నారు. దొంగతనం జరగడంతో అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనేమోనని పోలీసులు కూడా అనుకున్నారు. అయితే స్కూల్ విద్యార్థులే ఈ పని చేశారన్న విషయం వారికి షాక్ ఇచ్చింది. అయితే దీనికి ముఖ్య కారణం ఏంటంటే గత ఒక 15-20 డేస్ బ్యాక్ ఈ JCL1 హాస్టల్, అదే స్కూల్లో హాస్టల్లో ఉంటాడు. ఆ హాస్టల్లో అతని బ్యాగ్లో సెల్ ఫోన్ ప్లస్ కొంత మనీ దొరికిందని చెప్పేసి ప్రిన్సిపల్ గారు, టీచర్ గారు అతన్ని మందలిస్తే అతన్ని హాస్టల్ నుంచి తీసి డే స్కాలర్కి షిఫ్ట్ చేస్తారు. ఆ సమయంలో పేరెంట్స్ ముందు ఇతనికి తిట్లు పడడము, అదేవిధంగా ఈ అబ్బాయికి బియర్, ఆల్కహాల్ కన్స్యూమ్ చేయడం అలవాటు, అదేవిధంగా బైక్ అంటే కూడా బాగా ఆశ, ఇంకా ఇది ఉండేసరికి ఎట్టి పరిస్థితుల్లో మనము ఈ డబ్బులు సంపాదించాలి, ఏదైనా చేసి డబ్బులు సంపాదించాలని చెప్పేసి కరెక్ట్ ఈ ట్యూస్డే రోజు అంటే 11th రోజు స్కూల్ ఫీజు కలెక్ట్ అవుతుంది కదా, ఆ రోజు ప్రిన్సిపల్ దగ్గర కంపల్సరీగా డబ్బులు ఉండే అవకాశం ఉంటుంది. ఆ రోజు మనము ఆ ఇంటికి వెళ్ళి దొంగతనం చేసి ఆ డబ్బులు తీసుకోవచ్చని వీళ్ళు ముందే ప్లాన్ వేసుకొని 5 రోజుల ముందు నుంచి, అంటే 11th రోజు అయితే 6th, 7th ఆ రోజు నుంచే అక్కడ చుట్టుపక్కల ఉన్న కెమెరాలు కూడా వీళ్ళు రెక్కీ చేసుకుంటారు. అదేవిధంగా గ్లవ్స్ కొనడం జరుగుతుంది. ఏ టైంకి వెళ్ళి ఏ టైంలో ఒక్కళ్ళే ఉంటారో కూడా చూసుకొని మొత్తం ప్లాన్ వేసి ఆ రోజు 11th రోజు స్కూల్ అయిపోగానే 4ంటికి వీళ్ళు ఇద్దరు బయటికి వచ్చి అక్కడ ఉన్న అవుట్స్కర్ట్స్లో కలుసుకున్న తర్వాత అందులో ఒక అబ్బాయి లోపలికి వెళ్ళి గోడ దూకేసి ఫోన్ మాట్లాడుతున్న సమయంలో, డబ్బులు తీసుకుని వెళ్ళే సమయంలో రూప అనే డిసీజ్డ్ గుర్తుపట్టేసరికి మళ్ళీ బయటకు వచ్చి మమ్మల్ని పేరు చెప్తుందని చెప్పేసి ఒక 27 సార్లు కత్తి పెట్టి పొడవడం జరుగుతుంది. అయితే ఆ సమయంలో ఫోన్ కింద పడిపోతే ఫోన్ కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. కొంత గొంతులోంచి మాట వచ్చి మళ్ళీ ఇంకెవరికైనా చెప్తుందని చెప్పేసి ఫోన్ కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అది ఇప్పుడు ఇవాళ వాళ్ళ దగ్గర నుంచి మనము 1,54,000 క్యాష్, దాని మీద బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి, అది రికవర్ చేసినాము. అదేవిధంగా 2-3 డేస్ బ్యాకే కొన్న ఒక 60,000 పెట్టి ఐఫోన్ కొన్నాడు, అది కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ ఫోన్ కూడా మనము రూపారెడ్డి గారి ఫోన్ కూడా మనము రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళందరూ less than 18 years ఆఫ్ ఏజ్ ఉన్నారు కాబట్టి ఎమ్మటే మనము ప్రొసీజర్ ప్రకారం ప్రొడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ కస్టడీ తీసుకొని తదుపరి విచారణ ఇంకా ఏ విధంగా ప్లాన్ వేసిరో కూడా అది విచారించి మళ్ళీ ఛార్జ్షీట్ వేయడం జరుగుతుంది.